విలియమ్స్ విల్మోర్ జూన్ 5, 2024న బోయింగ్ స్టార్లోని తొలి మానవ సహిత యాత్రలో భాగంగా అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. ఇది స్వల్పకాలిక పరీక్ష యాత్ర కాగా 8 రోజుల్లోనే వారు తిరిగి వస్తారని భావించారు. అయితే అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న వెంటనే స్టార్ లైనర్లోని సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ప్రణాళికలు మారిపోయాయి. హీలియం లీకులు, ప్రొపల్షన్ వ్యవస్థలో లోపాల కారణంగా స్టార్ లైనర్ సురక్షితంగా తిరిగి రాలేని స్థితికి చేరుకుంది. దీంతో వ్యోమగాములు లేకుండానే సెప్టెంబర్ 2024లో స్టార్ లైనర్ను వెనక్కి పంపాలని నాసా నిర్ణయించింది. అప్పటి నుంచి విలియమ్స్ విల్మోర్లు అంతరిక్షంలోనే ఉండిపోగా వారిని వెనక్కి తీసుకురావడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడం మొదలైంది. మిషన్ పొడిగింపు. జూన్ 2024 వ్యోమగాములు జూన్ 5న బయలుదేరి అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. ఆగస్టు 2024 మిషన్ ఆలస్యమవుతున్నట్లు నాసా ప్రకటించి స్పేస్ ఎక్స్ ద్వారా వారిని వెనక్కి తీసుకురావడానికి ప్రణాళికలు ప్రారంభించింది. సెప్టెంబర్ 2024 స్టార్ లైనర్ వ్యోమనౌక ఖాళీగా భూమికి తిరిగి వచ్చింది. మార్చి 2025 9 నెలల తర్వాత వారు తిరిగి ప్రయాణానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. విలియమ్స్ విల్మోర్ల మిషన్ అమెరికన్ వ్యోమగాముల చరిత్రలో సుదీర్ఘమైనదిగా నిలిచిపోతుంది. ఈ సమయంలో వారు 150కి పైగా శాస్త్రీయ ప్రయోగాల్లో పాల్గొన్నారు. ఇటీవల అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న సిబ్బందిని విలియమ్స్ చిరునవ్వుతో ఆహ్వానించారు. బోయింగ్ స్టార్ లైనర్ ద్వారా సురక్షితంగా తిరిగి రాలేరని నిర్ధారించుకున్న తర్వాత నాసా వారిని స్పేస్ ఎక్స్ ద్వారా వెనక్కి తీసుకురావడానికి ప్రణాళికలు వేసింది. తొలుత ఆగస్టులో చేరుకున్న అమెరికన్ వ్యోమగామి నిక్ హేగ్, రష్యన్ వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్లతో కలిసి వారిని వెనక్కి తీసుకురావాలని భావించారు. అయితే అత్యవసర పరిస్థితుల్లో తప్పించుకునే మార్గం లేకపోవడంతో ఆ ప్రణాళికను విరమించుకున్నారు. స్పేస్ ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌక ద్వారా వారిని క్షేమంగా భూమికి చేర్చనున్నారు. మార్చి 16, 2025న సిబ్బంది 10 అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకోవడంతో విలియమ్స్ విల్మోర్ తిరిగి వచ్చేందుకు మార్గం సుగమమైంది. 4 కొత్త వ్యోమగాములను విలియమ్స్ విల్మోర్ సాధారణంగా ఆహ్వానించారు. రాబోయే కొద్ది రోజుల్లో కొత్త సిబ్బందికి అంతరిక్ష కేంద్రం గురించి విలియమ్స్ విల్మోర్ వివరిస్తారు. అనంతరం విలియమ్స్ తన బాధ్యతలను రష్యన్ వ్యోమగామి అలెక్సాకి అప్పగిస్తారు. విలియమ్స్ విల్మోర్లతో పాటు సిబ్బంది 9 సభ్యులు సుమారు 17 గంటల్లో భూమికి చేరుకుంటారు. మార్చి 18, 2025న 8 గంటల 15 నిమిషాలకు హచ్ మూసివేత ప్రక్రియ ప్రారంభమైంది. డ్రాగన్ వ్యోమనౌక మంగళవారం నాడు అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరింది. మార్చి 19, 2025న తెల్లవారుజామున 3 గంటల 27 నిమిషాలకు ఫ్లోరిడా తీరంలో దిగుతుంది. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా నాసా ఈ ప్రణాళికలో మార్పులు చేసింది. సునీత విలియమ్స్ విల్మోర్ల మెషిన్ సవాలును ఎదుర్కోవడంలో మానవ సామర్థ్యానికి నిదర్శనం. బోయింగ్ స్టార్ లైనర్లోని సాంకేతిక లోపాలు, స్పేస్ ఎక్స్ డ్రాగన్ వంటి ప్రత్యామ్నాయ నౌకలు ఉండటం వల్ల సురక్షితంగా వారిని వెనక్కి తీసుకురాగలుగుతున్నారు.